నమస్కారం. 1893 సెప్టెంబర్ 11 విశ్వమత మహాసభలో చికాగో నగరంలో వివేకానందుడు చేసినటువంటి ప్రసంగం యావత్ ప్రపంచాన్ని సమ్మోహింపచేసింది. ఆయన వేదిక మీద నిలబడ్డప్పుడు అనేక మంది భాసుర వేషధారులై అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి వేషధారణలో అక్కడికి రావడం జరిగింది. కానీ వివేకానందుడు తలపాగ కట్టుకొని కాషాయపు అంగరకా తొడుక్కొని వచ్చి నిలబడి అందరినీ ఆకట్టుకున్నాడు. తలపై బంగరుపాగ మోముపై నూత్న బ్రహ్మతేజంబు నిర్మల కాషాయ దుకూల శాటి చరణాగ్రం బండి జీరాడగా లేదలిరుంబ్రాయపు దీప్తి పుంజములతో తద్వేదికాంతస్థుడై నిలువంబడ్డ నరేంద్ర చంద్రుగని నిశ్చేష్టులైరందరున్. కాషాయపు తలపాగ కట్టుకొని కాషాయపు అంగరఖా తొడుక్కొని వినూతనంగా నిలబడిన వివేకానందుడు ప్రపంచానికి భిన్నంగా కనబడినాడు, అందరినీ ఆకట్టుకున్నాడు. ఆయన ఒక్కసారి గొంతెత్తి మాట్లాడి యావత్ ప్రపంచాన్ని సమ్మోహింపచేసినాడు. సాదర దృష్టితోడ జనసాగరముల్ పరికించి శారదాంబోధము గర్జనంబులుడు పోలిక పశ్చిమకండ సోదరీ సోదరులారయంచు తొలి సూక్తులు పల్కెను లేదో భూరి సమ్మోద తరంగ చిన్నములు మ్రోగెసుమీ కరతాళనాదముల్. వివేకానందు మొట్టమొదటిసారిగా ఈ పశ్చిమ ఖండాలలో ఉండే ఓ సోదర సోదరీమణులారా అని సంబోధన చేసినాడు. వివిధ మతాలు వివిధ ప్రాంతాలకు సంబంధించిన మానవులందరినీ సోదర సోదరీమణులుగా సంబోధన చేసినటువంటి ఈ మాట విని యావత్ ప్రపంచం సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయింది. ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో ఆయన్ను ముంచెచ్చినారు. ఆ సందర్భంగా ఆయన చెప్పిన మాట, దారులు పెక్కు మోక్షఫలదామము చేరగా కాని సృష్టి కాధారుడొకండెయన్నది యదార్థము వాహినులెల్ల సాగరుంజేరిన ఎట్లు ఈశ్వరుని చేరును సర్వమతంబులంచు విస్ఫారగతింజగంబులకు చాటెను నా ఋషి ధర్మమొక్కటే. భగవంతుణ్ణి చేరడానికి అనేక మార్గాలు ఉన్నాయి. నదీనాం సాగరోంగధి, నదులన్నీ సముద్రాన్ని చేరినట్టుగా ఈ ప్రపంచంలోని మతాలన్నీ కూడా భగవంతుణ్ణి చేరుకుంటాయి. అన్ని మతాలు సత్యమైనవే, అన్ని మతాలు సమానత్వంతో కూడుకున్నవి అని విశ్వమత సామరస్యాన్ని ఆ సభలో ఆ వేదిక పైన తెలియచేసినటువంటి వివేకానందుడు మా మతమే గొప్పది, మా సంప్రదాయమే గొప్పది అని జబ్బలు గుద్దుకునే చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ముదిరిన తెల్లగడ్డములు మూరెడు బారెడు పెంచినట్టి పెన్ముదుసలులిందరుండ మొన్ననే మీసలు మొల్చినట్టి ఈ యదనపు మాటకారికి మహత్తర గౌరవమాయటంచు లోగొదగొదలాడినారు ఒక కొందరు క్రైస్తవ పండిత భ్రువుల్. గడ్డాలు మీసాలు మూరెడు బారెడు పెంచినటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడాను టిప్ టాప్గా సూటు బూటు హ్యాటు వేసుకొని అత్యాధునికమైనటువంటి వేషధారణతో ఆడంబరమైనటువంటి పద్ధతిలో వచ్చిన వాళ్ళందరూ వివేకానందుని యొక్క వేషాన్ని, వివేకానందుని యొక్క భాషను, వివేకానందుని యొక్క భావాన్ని విని ఆశ్చర్యపోయినారు. బాపుర్రె పెన్లెయేడు పసివాడు గదా, మరి వీని పుర్రెలో కాపురమున్నదే వివిధ ఖండ విభిన్న మత ప్రబోధ విద్యాపరమర్ధ లక్షణ సమన్వయ శక్తి జగత్తు కంతకుంజ్యోతి తండటంచు వినుతించిరి సర్వ సభాజనోత్తముల్. బాపురే పెళ్ళీడు కుర్రవాడు, వీని బుర్రలో కాపురమున్నది. వివిధ ఖండాలలో విస్తరించిన విభిన్న మతాలని సమన్వయం చేయగలిగే సామరస్య శక్తి వివేకానందునికుంది. సర్వమత సమానత్వాన్ని ప్రబోధించిన వాడు మొట్టమొదటిసారిగా ప్రపంచానికి వివేకానందుడే. అందుకొరకే సర్వమత సామరస్యాన్ని ప్రవచించినటువంటి మహాప్రవక్త వివేకానందుడని
సభలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా అతన్ని అభినందించినారు. అందరి అభిప్రాయాలని ఏదైతే ఉందో క్రోడీకరిస్తే వివేకానందుడే అందరికన్నా గొప్పవాడు అన్నట్టుగా ఉన్నది ఆ సభలో. ఆ తర్వాత సభలో విజయాన్ని పొందిన తర్వాత అతనిని ఒక కోటీశ్వరుని ఇంట్లో విడిదికి పెట్టినాడు. ఒక దేవేంద్ర సమాన భోగుడగు సపౌరోత్తం సుగేహంబునన్ అకలంక స్ఫటికైక నిర్మిత నివేశాంత ప్రదేశంబునన్ సకలామోదక రోపచారముల వాసంబుండి తద్దేశ భౌతిక సౌకర్య విలాసమిల్లగని చింతించన్ స్వదేశ స్థితిన్. దేవేంద్రుని కన్నా గొప్పగా వైభవము కలిగిన సంపన్నుని ఇంట్లో ఆయనను విడిదికి పెట్టినారు. తినడానికి పదార్థములున్నాయి, తాగడానికి ద్రవములున్నాయి, పడుకోవడానికి స్ఫటిక శిలా వితర్దికలున్నాయి, పరుపులున్నాయి. తినలేదు, తాగలేదు, పడుకోలేదు. ఆయన ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ప్రపంచమంతా ఎంత సంపదతో తులతూగుతుంటే నా భారతదేశంలో ఉండే ప్రజలకు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఒంటి నిండా కట్టుకోవడానికి బట్టలు లేవని కటిక దరిద్ర భారత జగమ్ము తలంపున బారి కన్నులన్ బొటబొట వేడి బాష్పజల పూరముధారలు కట్టిపార ఉత్కటమగు వేదనా భరము క్రమ్మగా ఓర్వగలేక ఆర్తయై ఇటుల వచించు నేలబడి ఏడ్చుచు గద్గద రుద్ధకంఠుడై. ఆయన అద్భుతమైనటువంటి ఆ భావావేశానికి లోనై భారతదేశంలో ఉండే ప్రజలు అర్ధాకలితో కష్టపడుతున్నారు. ఇక్కడ మాత్రం ఇన్ని భోగాలను అనుభవిస్తున్నారు. వీళ్ళు పశువుల కంటే హీనంగా దారిద్ర్యంలో మరగ్గుతున్న భారతీయుల గురించి, కోట్లాది భారతీయుల యొక్క ఆకలి దప్పుల గురించి మనస్సులో బాధపడున్నాను. రంపపు కోతయై మదిని రాపిడి పెట్ట దొడంగే ఎమ్మగా సంపద గంచినన్ భరత జాతిని గంచిన స్వర్గభోగపున్ వంపులు దిద్దుచున్న ఒక పశ్చిమ ఖండ కుబేరునింటిలో పెంపుడు కుక్క సౌఖ్యము లభించునెనా సఖజన్మ కోటికిన్. కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ భారతదేశంలో ఉండేటువంటి కటిక దరిద్ర భారతీయుల యొక్క ఆకలి దప్పుల గురించి చింతిస్తున్నాడు, రోధిస్తున్నాడు, విచారిస్తున్నాడు. అన్ని భోగాలున్నా భోగాలను పక్కన పెట్టి ఏమిటి విపరీతం, ఎందుకీ వివక్షత, భారతదేశంలో ఉండే మానవులు ఇంత దారిద్ర్యానికి లోనైనారు, అర్ధాకలితో ఇబ్బంది పడుతున్నారు. హే భువనైక మాత, తగునే వలపక్షము సోదరాలిపై నీకు తగునా? భారతదేశంలో ఉండేటువంటి మానవుల పైన ఎంత పక్షపాతం ఎందుకు చూయిస్తున్నావని ఆయన ప్రశ్నించినాడు. రంపపు కోతయై మదిని రాపిడి పెట్ట దొడంగే ఇమ్మకా సంపద గంచినన్ భరత జాతిని గంచిన స్వర్గభోగపున్ వంపులు దిద్దుచున్న ఒక పశ్చిమ ఖండ కుబేరునింటిలో పెంపుడు కుక్క సౌఖ్యము లభించునే నా సఖజన్మ కోటికిన్. అమెరికా నగరంలో ఉండే సంపన్నుల ఇళ్లల్లో ఉండే కుక్కకు లభించిన గౌరవం కూడా, సౌఖ్యం కూడా నా భారతదేశంలో ఉండేటువంటి నా సోదరులకు లభించలేదు. ఎందుకింత వైపరీత్యం, ఎందుకింత వివక్ష అనేటువంటి భావనతో ఆ జగజ్జేత అయినటువంటి భగవానుణ్ణి ప్రశ్న వేశాడు. కత్తుల దున్నిగన్యమత కక్షలు రేపి జగత్తు మీద దండెత్తగ బంపెనే సిలువనెక్కిన క్రీస్తు మహాశయుండు క్రొన్నెత్తు రుజల్లి పాపుల పునీతుల చేసిన మహాత్ముడే ఇత్తరి వచ్చనే నిక్షమించునే మిమ్ము బల ప్రమత్తులను. క్రీస్తు ఏదైతే ఉందో తనను బంధించిన, తనకు సిలువ వేసినటువంటి వాళ్ళను కూడా క్షమించినటువంటి వాడు క్రీస్తు. కత్తుల దున్ని అన్యమత కక్షలు రేపి జగత్తు మీద దండెత్తగ పంపెనే సిలువనెక్కిన క్రీస్తు మహాశయుండు. క్రీస్తు శత్రువులను కూడా క్షమించమని చెప్పినాడు. కానీ ఈరోజు ఆధునిక లోకంలో క్రైస్తవులు మతాలు మార్చడం కోసం కత్తులతో దౌర్జన్యం చేస్తున్నారు. డబ్బులిచ్చి
లేకపోతే అనేకమైనటువంటి ప్రలోభములు పెట్టి మతాలు మారుస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. అందువల్ల కత్తుల దున్యన్య మత కక్షలు రేపి జగత్తు మీద దండెత్తగబంపెనే శిలువనెక్కిన క్రీస్తు మహాశయుండు క్రొన్నెత్తురు చల్లి పాపుల పునీతుల చేసిన అమ్మగాత్ముడే ఇత్తరి వచ్చనేని క్షమించునే బిమ్ము బలప్రమత్తులన్. బల ప్రయోగం చేసిన మిమ్మల్ని క్షమించేవాడు కాదు. ఆయన దుర్మార్గులను కూడా కరుణించమన్నాడు, క్షమించమన్నాడు, వదిలేయమన్నాడు. అట్లాంటి ఉదార స్వభావం కలిగిన క్రీస్తు స్వభావాన్ని మీరు సక్రమంగా అర్థం చేసుకోలేదని క్రైస్తవులను అక్షంతలు వేసినాడు. కాబట్టి మతం ఏదైనా ఆయన మన ధర్మాన్ని పాటించమన్నాడు, మానవ ధర్మాన్ని రక్షించమన్నాడు, సాటి మానవుణ్ణి కనీస మర్యాదగా చూడమని తెచ్చేసి బిచ్చము వెట్టవేయనుచు బీరుల తీరున నీదు గేగముందొచ్చి విదేశదుల్ పొడువదొచ్చిరి కన్నము తిన్న ఇంటికే వెచ్చని నెత్రుటేరులు స్రవించుచుచున్నను నీదు చూపులో చిచ్చు జనింపది సహనశీలము ఎచ్చట నేర్చుకొంటివే. బిచ్చము వెట్టవేయనుచు భిక్షం పెట్టమని బీరుల తీరుగా బీరువులై ప్రపంచమంతటా తిరుగుతున్నారు. బీరుల తీరున నీదు గేకముందొచ్చి విదేశదుల్ పొడువదొచ్చిరి కన్నము తిన్న ఇంటికే. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టుగా భారతదేశం వచ్చి ఇక్కడ బ్రతుకుతూ మీ మతాలన్నీ ఏదైతే ఉందో మా నెత్తి మీద బలవంతంగా రుద్దుతూ ఇక్కడ ఉండే మానవుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడే అధికారం మీకు ఎవడిచ్చినాడు? ఎందుకింత దుర్మార్గమని క్రైస్తవులను కూడా ఎత్తి చూపినాడు. గోర్యమకమ్మదుండు రణఘోర చరిత్రుడు మీ గృహము రక్తారుణ పంక పంకిలముగా వనరించెయు చిక్కువడ్డచో భూరి కృపాలుడై విడిచిపుచ్చను పొమ్మని పృథ్వీరాజు మీ కారుణికత్వమే సుతనికాయమునందున తోచునమ్మరో. గోరి ఏదైతే ఉందో ఈ దేశానికి వచ్చినాడు. ఆయన వచ్చేదైతే ఉందో ఈ దేశంలో ఉండేటువంటి మతాలు మార్చినారు గోరి మొదలైనటువంటి వాళ్ళు. అయినప్పటికీ కూడా చిక్కుబడితే అతన్ని క్షమాభిక్షతో వదిలిపెట్టినారు ఇక్కడ ఉండేటువంటి పృథ్వీరాజు. కాబట్టి పరమత సహనం కలిగినటువంటి భారతీయుల దగ్గర మీరు విధ్వంసం చేస్తున్నారు, మీరు అరాచకాన్ని సృష్టిస్తున్నారు, మత దురహంకారాన్ని మా నెత్తి మీద దుద్దుతున్నారు, ఇది సరి అయిన పద్ధతి కాదు అంటూ వాళ్ళ ముందల్నే ఆయన ధైర్యంగా మాట్లాడగలిగినాడు. నేటికి గాధ భారత మనీషి యొకండు పయోధి దాటి వాగ్ధాటిని హైందవీయ మత తత్వము పశ్చిమ సీమకు ఉద్ఘాటన చేసెనంచు విని కంటిమి గర్వభావమున్. ఇంతకాలానికి సముద్రాన్ని దాటి భారతీయుడు ఇక్కడికి వచ్చి హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఉందో ప్రచారం చేస్తున్నాడు, ఢంకా బజాయించి చెబుతున్నాడు. మీరు చేసేది క్రైస్తవులు మహమ్మదీయులు చేసేటువంటి మత దురహంకారాన్ని విమర్శించేటువంటి సత్తా కేవలం వివేకానందునికే ఉంది. సత్యమతం సార్వకాలిక సార్వత్రిక సార్వవాదిక అయినటువంటి మానవ కళ్యాణానికి తోడ్పడేటువంటి మతమైన హిందూ మతాన్ని ప్రపంచవ్యాప్తం చేసినాడు. అందుకొరకే మీ దుర్మార్గాలని మీ దౌష్ట్యాన్ని దుమ్ము దులిపినాడు వివేకానందుడు. కాబట్టి విశ్వమత సామరస్యాన్ని సర్వమత సంప్రదాయాన్ని కాపాడినవాడు వివేకానందుడు. ఆ మార్గంలో నడిచినప్పుడే విశ్వశాంతి ప్రపంచ శాంతి ప్రస్థాపితమవుతుందని తెలియచేశాడు వివేకానందుడు. ఇతడటే ప్రాచీన హిందూ మత ఉన్నత్య విభవంబు చాటిన పిల్లవాడు
ఇతడటే కాషాయ మృదులాంబరములలో దాగిన భువన సౌందర్యమూర్తి, ఇతడటే బెబ్బులు ఎదిరించవచ్చిన వెనుదీయనట్టి గంభీర వక్త, ఇతడు శ్రీ వివేకానంద యతివరెణ్యుడటంచు నీటు నడకల వచ్చి వధూటి జనులు భోగయుతమైన లండను పురవరాన. లండన్ నగరం వెళ్ళిన సందర్భంగా ఇతడే ప్రాచీన హిందూ మతాన్ని తెలియచేసినటువంటి కుర్రవాడు, ఇతడే బెబ్బులుని ఎదిరించి నిలువరించగలిగేటువంటి వీరత్వం కలిగిన యోధుడు వివేకానందుడు అంటూ నీటు నడకల వచ్చిన వధూటి జనులు భోగయుతమైన లండను పురవరంలో వివేకానందుని గురించి అనేక రకాలుగా కీర్తించినాడు. అందువల్ల యావత్ ప్రపంచ ప్రజల యొక్క ప్రశంసలు అందుకున్నాడు. అననుకూల పరిస్థితుల్లో కూడా అనుకూలంగా చేసుకున్నాడు. విశ్వమత మహాసభలో అద్భుతమైనటువంటి గంభీరమైన గలమెంటి సార్వకాలిక సార్వత్రిక మత ప్రాతిపదికన ఏదైతే ఉందో హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినాడు. అంతమూలే అతడు భారతదేశం రావడం జరిగింది. ఆ భారతదేశం వచ్చిన సందర్భంగా అతనికి ఘనమైనటువంటి నీరాజనం పట్టినారు. రథానికి కట్టిన గుర్రాలను విప్పి మనుషులే అవి లాగడం జరిగింది. అంతములేని ధాత్రికి నియంతనుగాను ఒక వీరమల్ల భాస్వంతుడనై జగమ్మున సవాలునరింపగబోను మేటి ధీమంతుడగాను కర్రయు కమండలు బూని చరించువానికా ఇంతటి రాచగౌరవము ఇట్టి సభా విభవాట్టహాసముల్ అంతములేని ధాత్రికి నేను నియంతను కాదు, ఒక వీర మల్లుణ్ణి కాదు, నా ఏదైతే ఉందో మీరమల్ల భాస్వంతుడగాను జగమ్మున సవాలునరింపగబోను మేటి ధీమంతుని కాను కర్ర కమండలం బూనినటువంటి నాకు ఇంతటి సభా విభవాట్టహాసాలు ఏర్పాటు చేసినటువంటి మీ అభిమానానికి నమస్కారాలు అని తెలియచేశాడు. అంత అద్భుతమైనటువంటి ప్రపంచ విజేతగా మత విజేతగా వచ్చిన వివేకానందునికి గుర్రాలు విప్పదీసి మానవులే రథాన్ని లాగినటువంటి ఆ శుభ సందర్భం ఏదైతే ఉందో మద్రాసు నగరంలో జరిగింది. ఇది అపూర్వం, అనన్యం, అసాధారణం, అత్యంత శ్రేష్టమైనటువంటి సన్నివేశం. ఒక్క మానవుడుగా వెళ్ళి యావత్ ప్రపంచ ప్రజల యొక్క మనస్సును దోచుకొని విశ్వవిజేతగా తిరిగి రావడం జరిగింది. ఇది వివేకానందుడు సాధించిన ఘనకార్యం. హిందూ ధర్మంలో ఉండేటువంటి ఆ విశ్వమానవ తత్వాన్ని ప్రపంచానికి ఆవిష్కరించినటువంటి మానవుడు వివేకానందుడు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించిన వివేకానందుడు మనకు గర్వకారణం. ప్రతి భారతీయుడు ఒక వివేకానందుడు కావాలి, ఆయన సందేశాన్ని వినిపించాలి. ఇలా చేయగలిగిన రోజున భారతదేశం మళ్ళీ విశ్వ విజేతగా నిలబడుతుంది. ఆ రోజు రావాలని ఆకాంక్షిద్దాం. వివేకానందునికి శతకోటి అనంతకోటి అభివాదాలు సమర్పించుకుందాం. నమస్కారం.